చిన్న చిన్న సమస్యలకు ఆసుపత్రుల చుట్టూ తిరగాలంటే ఎవరికైనా ఇబ్బంది. పైగా సమయంతో పాటు అనవసర ఖర్చులు ఉంటాయి. కానీ వైద్యులతో ఫోన్లోనే మాట్లాడి వైద్యం పొందే సౌకర్యం టెలిమెడిసిన్ కల్పిస్తోంది. హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో టెలిమెడిసిన్ సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం ఆడియో, వీడియో కాల్ ద్వారా రోగులకు చికిత్స చేస్తున్నారు డాక్టర్లు. అయితే ప్రచారం లేకపోవడం వల్ల ఎక్కువ మంది వాడుకోలేకపోతున్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ హాస్పిటల్స్ టెలిమెడిసిన్ సేవలు ఉచితంగా అందిస్తున్నాయి. అన్ని అర్బన్ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలతో ప్రధాన ఆసుపత్రులను అనుసంధానించారు. ఉస్మానియా నుంచి వివిధ విభాగాల్లో ప్రయోజనం పొందుతున్నారు ప్రజలు. రోగి తన సమస్యతో దగ్గరలోని అర్బన్ హెల్త్ సెంటర్, బస్తీ దవాఖానకు వెళ్తే వివరాలు రిజిస్టర్ చేస్తారు. మరుసటి రోజు చెప్పిన సమయానికి రోగిని అందుబాటులో ఉండమని చెబుతారు. అలా పెద్ద ఆసుపత్రులలోని స్పెషలిస్ట్ వైద్యులతో మాట్లాడిస్తారు. రోగి చెప్పేది విని డాక్టర్లు అవసరమైన మందులు రాసి పరీక్షలు సూచిస్తారు. ఇలా రోగి తన దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సేవలను పొందవచ్చు. హైదరాబాద్ తో పాటు నల్గొండ, వికారాబాద్ జిల్లాల నుంచి ఉస్మానియా టెలిమెడిసిన్ కు కాల్ చేసిన సేవలను పొందుతున్నారని తెలిపారు డాక్టర్ రాకేష్. నిత్యం వైద్యులతో షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఏ సమయానికి ఏ వైద్యుడు ఉంటారోనన్న సమాచారం ముందే బస్తీ దవాఖానాలు, అర్బన్ హెల్త్ సెంటర్లకు సమాచారాన్ని ఇస్తున్నారు. డర్మటాలజీ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకుంటే ఈవెన్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ లైక్ ఎండోక్రినాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, ఈ న్యూరాలజీ, ఈ డాక్టర్స్ అందరూ అవైలబుల్ ఉంటారు. ఈ డాక్టర్స్ అందరూ ఇక్కడ ఉంటారు. ఏ ఏ ఏ పేషెంట్ అంటే ఈ డాక్టర్లు అక్కడ ఆ సమయంలో వాళ్ళ టైం ప్రకారం, వాళ్ళ డేట్ ప్రకారం ఉంటారు. అక్కడ వాళ్ళు ఏముందంటే అక్కడ పిహెచ్సిలో కానీ బస్తీ దవాఖానాలో డాక్టర్లు అక్కడ పేషెంట్ని ముందు అసెస్ చేసి వాళ్ళ గురించి వాళ్ళ ఫైండింగ్స్ అన్ని, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేస్తారు ఈ సంజీవిని మీద. ఈవెన్ వాళ్ళ టెస్ట్లు అక్కడ జరిగినాయంటే ఆ టెస్ట్లు అప్లోడ్ చేసి మేము ఇక్కడ ఆ సమయంలో లాగిన్ చేసి మేము వాళ్ళకి అన్ని ఈ రిపోర్ట్స్ అన్నీ రివ్యూ చేసుకోవచ్చు. పేషెంట్తో కూడా మాట్లాడుకొని ఏ రకమైన ట్రీట్మెంట్ అవసరం ఉంది అది అడ్వైజ్ చేయొచ్చు. ఈ సంజీవిని ప్లాట్ఫామ్ మీద ఇది రన్ చేస్తున్నారు. సో దీంట్లో ఏమవుతుందంటే ఏ ప్రాబ్లంతో అయినా బస్తీ దవాఖానాకి, లేకుంటే పిహెచ్సికి, లేకుంటే సబ్ సెంటర్కి వెళ్ళినా అక్కడ డాక్టర్లు చూసుకున్నాక వాళ్ళకి ఏమైనా సలహా తీసుకోవాలి, ఇంకా ఫర్దర్ అడ్వైస్ తీసుకోవాలి, మాతోని కన్సల్ట్ చేయాలంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుని ఆ పర్టికులర్ టైంకి, అంటే ఎవ్రీడే 10 to 1 మధ్యలో ఈ సౌకర్యం అవైలబుల్ ఉంది. సో మా దగ్గర నుంచి అన్ని విభాగాల్లో వేరే డిపార్ట్మెంట్లో డాక్టర్లు అక్కడ అవైలబుల్ ఉంటారు. వాళ్ళ టైం షెడ్యూల్ ప్రకారం మేము చేసి పెట్టినాము. టెలిమెడిసిన్ ద్వారా ఇంటికి దగ్గరగా ఉండే హెల్త్ సెంటర్స్ నుంచి ఈ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. రోగులు చెప్పే లక్షణాల మేరకు టెస్టులు, మందులు సూచిస్తున్నారు డాక్టర్లు. ఆపరేషన్స్ అవసరమైన వారికి హాస్పిటల్కు రావాలని సూచిస్తున్నారు. ఎక్కువగా కీళ్ల నొప్పులు, రక్తపోటు, మధుమేహ సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, చర్మ సంబంధిత ఇబ్బందులు, జనరల్ మెడిసిన్, ఫిజియోథెరపీ సేవలకు ఎక్కువ మంది కాల్ చేస్తున్నారని తెలిపారు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేష్. అన్ని బస్తీ దవాఖానాల నుంచి, ఇంకా సబ్ సెంటర్స్ నుంచి, పిహెచ్సిస్ నుంచి, అన్నిటి నుంచి మనకి కాల్స్ వచ్చి వాళ్ళు ఈ సౌకర్యాలు తీసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఒక డర్మటాలజీ సర్వీస్ ఉంది. డర్మటాలజీ అంటే చర్మం వ్యాధి ఉంది. దాంట్లో ఎక్కువ మటుకు మనము అవుట్ పేషెంట్ కేరే ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఎక్కువ మంది రిజిస్టర్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఈ ట్రీట్మెంట్ వాళ్ళు చాలా మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ క్యాన్ బి ప్రొవైడెడ్. కొందరికి ఎక్కడ ఎక్కువ సివియర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు పిలుచుకుంటారు. రిపీటెడ్ కాల్స్ మెయిన్లీ డర్మటాలజీ ఉంది, జనరల్ మెడిసిన్ ఉంది, ఈవెన్ ఎండోక్రినాలజీలో కూడా చాలా కాల్స్ ఉంటాయి. ఎవ్రీడే ఒక 30-40 కాల్స్ ఉంటాయి ఎవ్రీడే. అన్ని డిపార్ట్మెంట్స్ 20-30 అంటే 500 to 600, కొన్ని రోజులు 500 to 600 ఉంటాయి, కొన్ని రోజులు ఎక్కువ కాల్స్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ డిస్పెన్సరీలో మందులు అవైలబుల్ ఉంటాయి.
అదే మందులు ఇక్కడ నుంచి మేము రాసి చెప్తాము. వాళ్ళు అక్కడనే మందులు డిస్పెన్స్ అవుతాయి. మందులు అక్కడనే వాళ్ళకి అవైలబుల్ ఉంటే మన ఈ ఔషధి ద్వారా అన్ని పిహెచ్సిస్ అండ్ సబ్ సెంటర్స్ అందరికీ కూడా ఇక్కడ మన సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి, సెంట్రల్ మెడికల్ స్టోర్ సిఎంఎస్ నుంచి ప్రొవైడ్ చేస్తారు డ్రగ్స్. టెలిమెడిసిన్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగే అవసరం తప్పుతుందంటున్నారు వైద్యులు.